హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే మార్కెట్ సెక్టర్ స్వాగతం. సో ఇక నిన్న ఒక గుడ్ ర్యాలీ తర్వాత నిఫ్టీ ఈ రోజు కొంచెం ర్యాలీ గివ్అప్ చేసిందని చెప్పొచ్చు. దో మనకి 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక క్లియర్ రెసిస్టెన్స్ అనేది మనకు కనబడుతుంది చూసాం. సో లాస్ట్ 4-5 డేస్ గా ఆల్మోస్ట్ అదే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ రావడం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా 25,212 అటెంప్ట్ చేసింది, బట్ క్లోజింగ్ వచ్చేసరికి 60 పాయింట్స్ ప్లస్ ఉన్నది కాస్త ఆల్మోస్ట్ 70 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అవటం చూసాం. సో 25,000 అయితే డిఫెండ్ చేస్తుంది. 25,008 ఈ రోజు లో అండ్ హై 25,212. సో ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అని చెప్పొచ్చు. సో దీనికి ప్రధాన కారణం ఫిన్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈ రోజు ఉంది కాబట్టి, తో మనకి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్ గా ఉన్నా కూడా ఫిన్ నిఫ్టీలో కొన్ని కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిఫ్టీ డ్రాగ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు మనకి నిఫ్టీ పరంగా చూసినా కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ 3.5% పడింది. అది మార్కెట్ టైంలో రిజల్ట్స్ రావటం చూసాం మనం, అండ్ ప్రాబ్లీ రిజల్ట్స్ కి థమ్స్ డౌన్ చేసింది మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో బజాజ్ ట్విన్స్ కానీ, కోటక్ కానీ, యాక్సిస్ కానీ, ఇవన్నీ కూడా లూజర్స్ లాగా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ బిగ్ లూజర్ ఇవాళ చూస్తే కనుక బజాజ్ ఆటోగా మనం చెప్పుకోవాలి. దాని తర్వాత విప్రో. ఇట్స్ నాట్ ఎ సెక్టర్ బట్ సమ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ రావటం చూసాం. అబౌట్ 3 to 3.5% దాకా పడుతుంది చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కొన్ని అదర్ స్టాక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఐషర్ మోటార్ లాంటి స్టాక్స్, ఇక మెటల్స్ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యింది ఇవాళ. హిండాల్కో అండ్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది కనపడుతుంది చూసాం. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఇంకొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయో, ఓఎన్జీసీ ప్రాబ్లీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్, మేబీ ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనుకోవచ్చు మనం. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కోల్ ఇండియా అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఎఫ్ఎంసీజీలో నెస్లే, హిందుస్థాన్ లీవర్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో సోల్ గెయినర్, బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు నిఫ్టీలో చెప్పుకోవాలంటే కనుక పీపీసీఎల్. దానికి ప్రధాన కారణం క్రూడ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ $80 నుంచి $74 వచ్చింది ఒక వార్త రావడంతో బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో అది 2.3% పెరిగింది. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇన్ఫాక్ట్ ఇది కూడా ఫిన్ నిఫ్టీ కాంపోనెంటే. సో ఫిన్ నిఫ్టీ డ్రాగ్ చేసిన కోటక్ అండ్ యాక్సిస్ తోటి కంపేర్ చేస్తే ఐసిఐసిఐ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో బ్రిటానియా ఇక్కడ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అండ్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్స్ లో భారతి అండ్ ప్రాబ్లీ ఏషియన్ పెయింట్స్, ఇట్స్ అగైన్ క్రూడ్ రిలేటెడ్ స్టాక్, అది కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ అపోలో హాస్పిటల్ అండ్ అల్ట్రాటెక్, గ్రాసిమ్ లాంటి స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ఒక స్టెల్లార్ ర్యాలీ తర్వాత ఈ రోజు కొంచెం ఈజీ అయిందని చెప్పుకోవచ్చు. సో నిన్న మనం చూసాం ఆల్మోస్ట్ 700 పాయింట్స్ ఒక బిగ్ ర్యాలీ తర్వాత ఈ రోజు కూడా 20-డే మూవింగ్ యావరేజ్ అటెంప్ట్ చేయడం చేసాం. 51,966 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది అటెంప్ట్ చేసి దానిపైన స్వల్పంగా కొద్దిసేపు ట్రేడ్ అయినప్పటికీ దాని తర్వాత కొద్ది సెల్లింగ్ రావడంతో 51,700 దాకా రావడం చేసాం. సో క్లోజింగ్ లో కూడా డెఫినెట్లీ కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనం రావడం చేసాం బ్యాంకింగ్ ఇండెక్స్ లో. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ వస్తుందా అనేది మనం చూడాలి, ఎందుకంటే సపోర్ట్ పాయింట్ సిగ్నిఫికెంట్లీ హైయర్ సైడ్ కి మూవ్ అయింది. సో ఆల్ దీస్ డేస్ సపోర్ట్ మనం 50,200 అనుకుంది కాస్త ఇప్పుడు 51,500 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ రోజు లో లాంటి లెవెల్స్ వచ్చి 51,600 ఒక 200-300 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఎ బై. అండ్ 52,000 పైన క్లోజ్ అయిన రోజు 52,800 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 200 పాయింట్స్ కిందకు వస్తే కనుక రిస్క్ వుడ్ బి అబౌట్ 150-200 పాయింట్స్, రివార్డ్ క్యాన్ బి అప్ టు 800 పాయింట్స్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొనే ప్రయత్నం చేయాలి. అండ్ ఈరోజు సోల్ గెయినర్ ఇందాక అనుకున్నట్టు ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 2% పెరగటం చేసాం. దాని తర్వాత ఫెడరల్ బ్యాంక్ 1% పెరిగింది దగ్గర. అండ్ ఇందాక అనుకున్న కొన్ని నేమ్స్ యాక్సిస్, కోటక్ కానీ, ఏయూ, ఇండస్ ఇండ్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఫిన్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఇవన్నీ కాబట్టి. అండ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్వల్పంగా నష్టపోవడం చూసాం. సో ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఇక్కడ కూడా క్రూడ్ ఎఫెక్ట్ క్లియర్లీ కనపడింది మనకి. హిందుస్థాన్ పెట్రో బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు 4.56% పెరగడం చూసాం ఎఫ్&ఓ స్పేస్ లో ఇది. అండ్ అదర్ నేమ్స్ లైక్ బర్జర్ పెయింట్స్ కానీ, అపోలో టైర్స్ కానీ, ఎంజిఎల్, ఐజిఎల్ లాంటి స్టాక్స్ లో మేబీ 2 to 4% ఈ స్టాక్స్ కూడా మూవ్ అవటం చూసాం. ఇక రియాలిటీ హౌసింగ్ ఈ రోజు సెకండ్ డే ఆఫ్ ద ర్యాలీ కొనసాగటం చూసాం మనం. స్టాక్స్ లైక్ ఓబ్రాయ్ రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్ కానీ, కెన్ఫిన్ హోమ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక గత కొన్ని రోజులుగా సెల్ ఆఫ్ కి గురవుతున్న బ్యాంకింగ్ ఫైనాన్షియల్ నేమ్స్ కొంచెం ఈ రోజు రికవరీ రావటం చేసాం. సో వీక్ గా ట్రేడ్ అవుతున్న ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, ఎంఎండ్ఎం ఫైనాన్స్ కానీ, ఎల్ఐసి హౌసింగ్, ఆర్ఈసి, పిఎఫ్సి, ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. కొన్ని పిఎస్యూ నేమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్, ఐఆర్సిటిసి, బిహెచ్ఎల్, బిఈఎల్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చేసాం. అండ్ ఇవాళ వర్స్ పర్ఫార్మర్స్ మెటల్స్ గా చెప్పుకోవాలి, ఎందుకంటే చైనా మార్కెట్స్ అగైన్ ఒక 2% క్రాక్ అవటం చూసాం.
సో వాళ్ళు ఇచ్చిన స్టిమ్యులస్ మీద కాన్ఫిడెన్స్ లేదు గ్లోబల్ మార్కెట్స్ కి అని ఒక ఇండికేషన్ ఇవ్వడం చూస్తున్నాం. సో నేమ్స్ లైక్ నాల్కో, సేల్, ఎన్ఎండిసి, వేదాంత ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 4 to 2% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ నాల్కో బిగ్గెస్ట్ లూజర్ అబౌట్ 3.7% క్రాక్ అవుట్ అని చూసాం. ఇక కొన్ని రోజులుగా పెరుగుతున్న ఫార్మా అండ్ ఐటీ నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్, లారస్, ఇప్కా ల్యాబ్, ఎంఫసిస్, పర్సిస్టెంట్, ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ లో ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవచ్చు. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన మనకి ఈ రోజు యాంజిల్ 1 లో రావటం చూసాం. సో కనీ విని ఎరుగని వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. అబౌట్ 18% పెరగటం చూసాం. సో 2 crore వాల్యూమ్ జరగడం చూసారు. సో వీక్లీ ఇది 50 lakhs అయ్యే స్టాక్ ఇది సింగిల్ డే లో 2 crores అయింది. పర్ డే ఇది 20 to 25 lakhs కన్నా అవ్వదు. సో వాల్యూమ్ 10 times అయింది. డెఫినెట్లీ ఒక ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ సమ్ మ్యూచువల్ ఫండ్ ఎంట్రీ పాయింట్ తీసుకున్నారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడం చూసాం మనం నిన్న యాంజిల్ 1 లో. సో ఆఫ్ కోర్స్ 3250 దగ్గర క్లోజ్ అయిన స్టాక్ అండ్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 3890 కొద్ది దూరంగా ఉన్నప్పటికీ యాంజిల్ 1 ఈ రోజు ఒక బ్రహ్మాండమైన ట్రేడ్ రావడం చేసాం. దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ అదర్ బ్రోకింగ్ హౌస్ లో ఉంటుంది కాబట్టి మోతిలాల్ ఒక న్యూ హై దగ్గర క్లోజ్ అవటం చేసాం. 157 lakh ఈ రోజు 1.5 crores వాల్యూమ్ జరిగింది. దీనిలో కూడా యావరేజ్ 10 to 20 lakhs పర్ డే అవుతాయి. ఇది న్యూ ఆల్ టైమ్ హై అన్చార్టెడ్ జోన్ లో క్లోజ్ అవటం చేసాం. అండ్ దాని అదర్ నేమ్ 5paisa.com లాంటి స్టాక్స్ లో కూడా ఒక మంచి మూవ్ రావటం చేసాం. ఇక మీడియా స్టాక్స్ లో ఈ రోజు ఒక మంచి పాజిటివిటీ రావటం చేసాం. నెట్వర్క్ 18, టీవీ18 లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 8 to 10% పెరగటం చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ న్యూలాండ్ ల్యాబ్ అగైన్ ఒక న్యూ హై. ఈ ప్రైజెస్ లో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 10% పెరగటం చేసాం. 15,700 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 4 months లో దీని ప్యాటర్న్ చూస్తే కనుక విత్ ఇన్ 4 months లోనే ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ తర్వాత 3 times అవ్వటం చేసాం. సో మనకి స్టాక్ జూలై లో చూస్తే కనుక ప్రాబ్లీ 6,000 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో మోర్ దాన్ డబల్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే పెరిగాయో పవర్ మెక్ కానీ, ప్రాష్ కానీ, ఐఎస్జిఈసి కానీ, లాపోలా ఇవన్నీ కూడా పుల్ బ్యాక్ ర్యాలీ 6 to 7% దాకా అప్ మూవ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ లో ప్రాబ్లీ కొన్ని నేమ్స్ మనం చూసుకుంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న స్టాక్స్ లో వీక్నెస్ అనేది రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ కానీ, పాండి ఆక్సైడ్ కానీ, ఆయిల్ ఇండియా ప్రాబ్లీ క్రూడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు మనం, లోకేష్ మెషిన్స్, బాంబే డైయింగ్, కాబ్రా ఎక్స్టింగ్విషర్, సెంచరీ ప్లై. సో ఈ స్టాక్స్ అన్ని కూడా గత కొన్ని రోజులుగా ర్యాలీ రావటం చూస్తాం. ఇప్పుడు రిట్రేస్మెంట్స్ లో ఉన్నాయి. అండ్ సమ్ ఫార్మా నేమ్స్ లైక్ సువెన్ ఫార్మా, నాట్కో ఫార్మా, గ్లాండ్ ఫార్మా ఇవన్నీ కూడా కొద్దిగా కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో స్టాక్ టు వాచ్ లో హెరిటేజ్ మళ్ళీ అగైన్ మన రాడార్ లోకి రావటం చూసాం మనం. సో ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ 550, 560 నుంచి కంటిన్యూస్లీ చెప్తున్నాం. ఈరోజు 630 దగ్గర క్లోజ్ అయింది స్టాక్. సో దీన్ని మనం చెప్తా కారణం ఏంటంటే కనుక లాస్ట్ మంత్ హై 654. ఒకవేళ దాని పైన క్లోజ్ అయింది అనుకుంటే కనుక ఇది ఈజీగా 690 to 727 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ సిగ్నిఫికెంట్లీ అప్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు అలా 20-day మూవింగ్ యావరేజ్ 580 అది ఉంది కాస్త ఇప్పుడు ప్రాబ్లీ 608 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇక్కడ నుంచి జస్ట్ 20-25 రూపీస్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. అది అక్యుములేషన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 592 స్టాప్ లాస్ ఉంది, క్లియర్ స్టాప్ లాస్. అండ్ రిస్క్ టు రివార్డ్ గా మనం చూసినా కూడా 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ చూస్ చేసుకోవడం జరిగింది. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. నిన్న వచ్చిన రిజల్ట్స్ తోటి రిలయన్స్ ఈ రోజు ఒక 2% కూడా క్రాక్ అవుట్ అని చేసాం. సో ఈ స్టాక్ మనం చూస్తే ఆల్మోస్ట్ 3300 నుంచి బిలో 2700 వచ్చేయడం చేసాం. గత కొన్ని వీడియోస్ లో మనం చెప్పాం బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది, అలాంటి స్టాక్ టచ్ చేయకూడదు అని. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న స్టాక్స్ ని డెఫినెట్లీ వాచ్ చేసుకోవాలి. ఎక్కడైతే రిజల్ట్స్ బాగాలేదో వాటిల్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తే కనుక డెఫినెట్లీ అయ్యే ప్రయత్నం చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.